సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, అశోక్ దేవనప్రియ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. సో అశోక్ దేవనప్రియ గారు, గత సంవత్సర కాలంగా గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ర్యాలీ చూసాం. అయితే ఈ ర్యాలీ తర్వాత చాలా మందిలో ఒక సందేహం మొదలైంది. అటు గోల్డ్ పెరుగుతుంది, ఇటు సిల్వర్ పెరుగుతుంది. కరెక్ట్. మరి ఏది కొనాలి? గోల్డ్ కొంటే ఫ్యూచర్ ఇంకా బాగుంటుందా, లేదంటే సిల్వర్ కొంటే ఫ్యూచర్ ఇంకా బాగుంటుందా అంటూ ఒక సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి సో గోల్డ్తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ బెటర్ అంటారా, లేదంటే సిల్వర్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్ బెటర్ అంటారా? ఏది ప్రస్తుతానికి తక్కువగా ఉంది, ఏది ప్రస్తుతానికి కొంత తక్కువ రేట్లో ఉందంటారు, ఏది ప్రస్తుతానికి కొంచెం హై రేట్లో ఉందంటారు? మరి తక్కువ ఉన్నదాన్ని కొనాలంటారా, లేదంటే ఎక్కువ ఉన్నదాన్ని కొనిపెట్టుకోవడం మంచిదంటారా? సార్, ఒక ఇండికేటర్ ఉంది, దాని పేరు వచ్చి గోల్డ్ సిల్వర్ రేషియో అని చెప్పి. అంటే మీ దగ్గర 1 కేజీ బంగారం ఉంటే ఎన్ని కేజీలు వెండి వస్తుంది? 1 కేజీ బంగారానికి ఎన్ని కేజీలు వెండి వస్తుంది? అది ఒక నంబర్. ఈ రోజు అది 60. 1 కేజీ బంగారానికి ఈ రోజు ఎక్స్చేంజ్ చేస్తే మీకు 60 కేజీలు వెండి వస్తుంది. క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ జిఎస్ఆర్ రేషియో. గోల్డ్ సిల్వర్ రేషియో. ఓకే, అదొక నంబర్. 60 అంటే 1 కేజీ బంగారానికి 60 కేజీలు సిల్వర్ ఇస్తారు. 20 అంటే 1 కేజీ బంగారానికి 20 కేజీలు సిల్వర్ ఇస్తారు. ఈ రోజు ఆ నంబర్ జిఎస్ఆర్ నంబర్ వచ్చి 60 యాజ్ ఆన్ టుడే. ఓకే, గతంలో డ్యూరింగ్ ది రోమన్ టైమ్స్ అప్పట్లో గోల్డ్ సిల్వర్ ఈక్వల్గా డిమాండ్ ఉండేవి. గోల్డ్ ఆర్నమెంట్, సిల్వర్ కాయిన్స్ ట్రాన్సాక్షనల్ కరెన్సీగా ఉండేది. అప్పట్లో జిఎస్ఆర్ నంబర్ 12 ఉండే. ఓకే, అంటే 1 కేజీ బంగారానికి 12 కేజీలు మాత్రం వెండి వచ్చేది ఆ కాలంలో. దాని తర్వాత రాను రాను ఈ రీసెంట్ 100 years బ్యాక్ ఆల్సో 1900లో కూడా ఆ నంబర్ ఒక 15 to 20 లెవెల్లో ఉండే. 1 కేజీ బంగారానికి 20 కేజీలు వెండి ఇచ్చేవాళ్ళు. రాను రాను సిల్వర్ ఒక డిమాండ్ పెరిగింది కాబట్టి, సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ కన్జంప్షన్ వచ్చింది కాబట్టి ఈ నంబర్ వొలటైల్గా మారిపోయింది. గోల్డ్ ఈజ్ ఏ హెడ్జ్. గోల్డ్ ఈజ్ ఏ గోల్డ్ ఈజ్ ఏ రిజర్వ్. ఓకే, అండ్ ఇట్స్ అన్ ఎకనామిక్ బ్యాలెన్సర్. సిల్వర్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఇండస్ట్రియల్ యూస్. బంగారం అనేది ప్రెషియస్గా జ్యువెల్స్, మెయిన్లీ జ్యువెల్స్ ఆర్ హెడ్జ్, ఇది రెండే ఆప్షన్. సిల్వర్కి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ హెవీగా వచ్చేసింది. ఈ రోజు సిల్వర్ 55% ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంది. ఈ రోజు ఒక 100 కేజీలు సిల్వర్ అమ్మ పెడితే 55 కేజీస్ ఇండస్ట్రీ వాడుతున్నారు, 45 రీటైల్ పీపుల్ మంది వాడుతున్నది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. 2020లో ఈ నంబర్ 125 అయింది. ఏది మన కోవిడ్ అప్పుడు ఏం జరిగిందంటే గోల్డ్ యొక్క డిమాండ్ బీభత్సంగా పెరిగిపోయింది. అప్పట్లో 1 కేజీ బంగారానికి 125 కేజీలు వెండి వచ్చేది. ఇది లాస్ట్ ఒక 5-6 years బ్యాక్. 6 years బ్యాక్. 2020 మార్చ్. యు ఆర్ ఇన్ 2022, 2026 మార్చ్. 6 years బ్యాక్, 72 months ఎగ్జాక్ట్ గా. ముందు గోల్డ్ ప్రైస్ వెంట్ అప్ సో హై, బట్ సిల్వర్ డిడ్ క్యాచ్ అప్. 2 ఎద్దులు ఉన్నట్టు. తూకు మిషన్ పెడతారు కదా, ఒకవైపు 1 కేజీ బంగారం వేసి తులాభారం చేయాలా, ఈ పక్క 60. ఈ రోజు రేట్ వచ్చి 60. 1 కేజీ గోల్డ్, 60 కేజీ సిల్వర్. సేమ్ కోవిడ్ టైంలో 1 కేజీ గోల్డ్, 125 కేజీ సిల్వర్. అంటే సిల్వర్ వాజ్ అండర్ ప్రైస్డ్, గోల్డ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హై. బికాజ్ ప్రపంచం మొత్తం సైలెంట్ అయిపోయింది, కరెన్సీకి విలువ లేదు, బిజినెస్లు ఎక్కడ పోతాయి ఎవరికి తెలీదు. సో ఎవ్రీబడి వెంట్ బిహైండ్ గోల్డ్. సేఫ్ అసెట్ కదా, ప్రతి ఒక్కడు గోల్డ్కి షిఫ్ట్ అయిపోయినాడు. దాని తర్వాత ఏమైంది, ఆ నంబరు
ఆ హీటెడ్ నంబర్ తర్వాత ఇప్పుడు 1 కేజీ బంగారానికి 125 కేజీ సిల్వర్ వస్తే 125 జిఎస్ఆర్ నంబర్ ఉంటే నిదానంగా సిల్వర్ స్టార్టెడ్ పికింగ్ అప్. ఇదే మీకు హింట్. 40 ఏళ్లలో సిల్వర్ చేయని ర్యాలీ ఈ లాస్ట్ ఇయర్ సిల్వర్ చేసింది అని అడుగుతున్నారు కదా, దానికి కారణం ఇది. ఎందుకంటే గోల్డ్ పెరిగిపోయింది, తను ఫాలో కాలేదు, ఇంజిన్ వెళ్ళిపోయింది, పోలేదు, పోవాలి కదా వెనకాల. ఓకే, సో సిల్వర్ రేటు ర్యాలీ స్టార్ట్ అయింది. ర్యాలీ అయిన తర్వాత ఏమైంది, ఆ 125 నిదానంగా కూల్ అయ్యి ఇప్పుడు 60కి వచ్చి కూర్చొనింది. హిస్టారికలీ ద బెస్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 60. 60 అంటే ఏమి, 1 కేజీ గోల్డ్ కి 60 కేజీ సిల్వర్ రావాలి. ఇది మన మ్యాజిక్ నంబర్. ఈ నంబర్ 80 పైన పోతే, 60 కాకుండా 80 పైన పోతే, 20 పెరిగితే గోల్డ్ ఇస్ కాస్ట్లీ. అది కాకుండా ఈ 60 ఉండేది 40 వచ్చింది అనుకోండి, సిల్వర్ ఈస్ కాస్ట్లీ. అంతే కదా, అంతే నంబర్, ఇది తగ్గిపోతుంది. ఇది బ్యాలెన్సింగ్ స్టోరీ. ఈ నంబర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎలా చేయడం, 1 గ్రామ్ బంగారం ఇప్పుడు 100 గ్రాములు వెండి ఎంత, 100 గ్రాములు బంగారం ఎంత రేట్ చూసుకోండి, A/B అంతే. గోల్డ్ 1 కేజీ బై సిల్వర్ 1 కేజీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు జిఎస్ఆర్ నంబర్ వచ్చేస్తుంది. ఓకే, ఆ జిఎస్ఆర్ నంబర్ చూసేస్తే మీకు తెలిసిపోద్ది ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడి ఉన్నారు అని చెప్పి. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చి 60. 60 కేజీలు పైన పోతే ప్రాబ్లం. సో మీకు ఇలా వీళ్ళిద్దరిలో ఎవరు కాస్ట్లీ అనే ఒక రిలేటివ్ మెజర్మెంట్ మీకు వచ్చేస్తుంది. కోవిడ్ టైంలో మీకు చెప్పిన 125 పోయింది, అప్పట్లో గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ నెక్స్ట్ టైం గోల్డ్ టు సిల్వర్ 125 పోతే కళ్ళు మూసుకొని మీరు సిల్వర్ కొనుక్కోవచ్చు. రైట్ రైట్ రైట్. దీన్ని పేర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఎంతో మంది దీన్ని పేర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. గోల్డ్ సిల్వర్ కొందరు ఏం చేస్తారు, పేర్ ట్రేడింగ్ ఎలా చేస్తారు, గోల్డ్ 1 కేజీ బై సిల్వర్ సేమ్ అమౌంట్ షార్ట్, మళ్ళీ ప్రైస్ రివర్స్ అయితే సిల్వర్ దే కెన్ బై అండ్ గోల్డ్ షార్ట్, అది కూడా చేస్తారు చాలా మంది ట్రేడర్స్. సో ఈ ఒక జిఎస్ఆర్ నంబర్ పట్టుకొని మీరు ఈజీగా గోల్డ్ కాస్ట్లీ ఉందా, సిల్వర్ కాస్ట్లీ ఉందా, గోల్డ్ చీప్ ఉందా, సిల్వర్ చీప్ ఉందా అని మీరు ఈజీగా కనిపెట్టగలరు. అది జిఎస్ఆర్ ఒక స్టోరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. అంటే ఇప్పుడు ఈ పెరుగుతున్న బంగారం వెండి ధరల ర్యాలీలో బంగారం కొనిపెట్టుకోవాలా లేదంటే వెండి కొనిపెట్టుకోవాలా, అంటే ఏది కొంటే మనకి ఎక్కువ లాభం, ఏది కొంటే ఫ్యూచర్లో దేనికి మంచి స్కోప్ ఉంటుంది అన్న డైలమాలో అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి నిజంగా మీరు ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్పిన ఆ విషయాలు నిజంగా చాలా చాలా నాలెడ్జబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.